ఓకే. ఈవినింగ్ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఎవరికైనా ఏదన్నా వాయిస్ వినపడపోయినా ప్రాబ్లం వచ్చినా జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే. నా క్లాస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఇది కూడా సేమ్ ఫ్లేంజ్ కప్లింగే. సేమ్ డయాగ్రామ్ వేయాలి మీరు. దీనికి కూడా మనకి ఇక్కడ పవర్ ఇచ్చారు 45 కిలోవాట్స్. ఇదేమో 1440 ఆర్పిఎం ఇచ్చారు. ఆర్పిఎం ఇచ్చారు. మీరు క్యాలిక్యులేటర్స్ అవి దగ్గర పెట్టుకోండి. ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తే నాకు ఫాస్ట్గా అవుతుంది అన్నమాట ప్రాబ్లం. ఓకే. సో 45 కిలోవాట్స్ 1400 ఆర్పిఎం. సో పవర్ ఎంత ఇచ్చినట్టు 45 ఇంటూ 10 క్యూబ్ వాట్స్. అలాగే స్పీడ్ వచ్చేసరికి 1440 ఆర్పిఎం. సో మనకి తీసుకుంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు 60p/2π అని వేసుకుంటే 60 ఇంటూ 45 ఇంటూ 10 క్యూబ్ బై 2 ఇంటూ 5 ఇంటూ 1440. ఎంత వచ్చింది టార్క్? టార్క్ మీకు న్యూటన్ మీటర్లో వస్తుంది. దీన్ని మళ్ళీ న్యూటన్ ఎంఎంలోకి మార్చుకోవాలి. $33.15 ఇంటూ 10 క్యూబ్. $33.15 ఇంటూ 10 క్యూబ్ అన్నారు న్యూటన్ మీటర్. సో న్యూటన్ ఎంఎంలో మార్చుకుంటే ఇదేంటి న్యూటన్ ఎంఎంలోనా న్యూటన్? సార్ చెక్ చేయండి అమ్మా ఎంత వచ్చింది. 298 వచ్చింది. 298.41
ఓకే 298.41 న్యూటన్ మీటర్ వచ్చింది. దాన్ని న్యూటన్ ఎంఎంలో మార్చుకుంటే 298.41 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ ఎంఎం. ఇది టార్క్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ షాఫ్ట్ చేయాలి. తర్వాత కీ, తర్వాత హబ్. షాఫ్ట్కి వచ్చేసరికి మనకు తెలిసిందే టౌ ఈజ్ ఈక్వల్ టు 16T/5D క్యూబ్. ఇక్కడ టార్క్ మనకు వచ్చింది ఆల్రెడీ. వచ్చింది. టౌ ఎంత ఇచ్చాడు? పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఫర్ షాఫ్ట్, బోల్ట్ అండ్ కీ ఈజ్ 90 MPa అన్నాడు. సో టౌ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 90 MPa అంటే 90 Nm/mm². సో 90 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ ఇది ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. 10 క్యూబ్ బై 5 ఇంటూ టీ క్యూబ్. దీని నుంచి డి వస్తుంది. డి ఎంత వచ్చిందో చెప్పండి. ఓకే 25.66 వచ్చిందండి. 25.66 mm వచ్చింది. దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకి 28 or 30 వస్తుంది. 28 mm. చూడండి ఎంత ఉందో టెక్స్ట్ బుక్లో చూసి. పేజ్ నెంబర్ 3.3 అంత ఉంటుంది. దాంట్లో షాఫ్ట్ సైజెస్ ఇస్తాడు మనకి. షాఫ్ట్ సైజుని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో 5.5 ఉంది. సో మనం 30 తీసుకోవాలి. ఇది 30 తీసుకోవాలి. 30 mm రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. సో షాఫ్ట్ వచ్చింది. దీని నుంచి మనకి కీ డైమెన్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ డయామీటర్ వచ్చింది 30 mm. అలాగే టార్క్ వచ్చింది 298.41 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ ఎంఎం. ఈ రెండింటి నుంచి మనకి అన్నీ వస్తాయి. సో ఫస్ట్ కీ చూసుకుంటే, కీ డైమెన్షన్స్ వచ్చేసరికి డిజైన్ ఆఫ్ కీ తీసుకున్నాం. కీ డైమెన్షన్స్ వచ్చేసరికి W ఈజ్ ఈక్వల్ టు D/4. 30/4 ఈజ్ 7.5 అంటే 8 mm తీసుకుంటాం. అలాగే థిక్నెస్ T ఈజ్ ఈక్వల్ టు D/6. 30/6 అంటే ఇది 5 mm తీసుకుంటాం. వన్ ఫిగర్ వచ్చింది 5 mm. ఓకే, థిక్నెస్ 5 mm వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ కీకి, షియర్కి, నెక్స్ట్ క్రషింగ్కి చెకింగ్ చేసుకోవాలి. చెక్ చేసుకుని డిజైన్ సేఫా కాదా చూసుకోవాలి. సో ఫస్ట్ షియర్ స్ట్రెస్ చెక్ చేసినప్పుడు సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ అంటే షియర్ స్ట్రెస్ ఇంటూ షియర్ ఏరియా మల్టిప్లైడ్ బై రేడియస్. ఇక్కడ రేడియస్ వచ్చేసరికి యాక్సిస్ నుంచి ఈ పాయింట్ విచ్ ఈస్ D/2. ఇది D/2 30/2 అవుతుంది. సో టౌ ఎంత? allowable shear stress for key is 90 MPa. సో 90. టార్క్ వాల్యూ తెలుసు మనకి 298.41 ఇంటూ 10 క్యూబ్. మనం కట్టాల్సిందే టౌ కట్టాలి. షియర్ స్ట్రెస్ ఎంత ఇండ్యూస్ అయిందో చూసుకుంటే అలౌబుల్ కన్నా తక్కువ ఉంటే డిజైన్ ఈజ్ సేఫ్. ఓకే, మనకి ఇక్కడ ఏరియా కోసం లెంగ్త్ కూడా కావాలి. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు
1.5D కదా, 0.5 into 30 which is 45. సో షీర్ ఏరియా ఇది, ఈ ఏరియా అంతా షీర్ అవుతుంది. టాప్ వ్యూలో చూసుకుంటే ఈ ఏరియా అంతా షీర్ అవుతుంది విచ్ ఈస్, ఇదేమో డబ్ల్యూ, ఇది లెంగ్త్ ఎల్ ఇంటూ డబ్ల్యూ. ఎల్ వచ్చేసరికి 45, డబ్ల్యూ ఈస్ 8 ఇంటూ D/2, డి ఏమో 30/2. దీని నుంచి మనకి టౌ క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందో చెప్పండి. ఎవరో చేయలేదు ఇంకా. ఓకే, సో 55.26 వచ్చింది N/mm². సో మనకి అలౌబుల్ ఎంత, 90. సో లెస్ దాన్ కాబట్టి ఫర్ షియర్ ఇట్ ఈస్ సేఫ్. షియర్ ఇట్ ఈస్ సేఫ్. నెక్స్ట్ క్రషింగ్కి, క్రషింగ్ చేస్తే క్రషింగ్ కూడా సేమ్ యూజ్ చేస్తాం మనం. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ వచ్చేసరికి క్రషింగ్ స్ట్రెస్ ఇంటూ క్రషింగ్ ఏరియా. ఏరియా వచ్చేసరికి ఈ ఏరియా, ఈ ఏరియా అంతా క్రష్ అవుతుంది. చీజ్ ఇటేమో T/2, ఇది ఎల్. T/2 ఇంటూ ఎల్ ఇంటూ ఆర్ అంటే D/2. చీజ్ టార్క్ అంతా ఫైనల్గా 298.41 ఇజ్ ఈక్వల్ టు సిగ్మా సి కట్టాలి మనం. థిక్నెస్ ఏమో 5/2 ఇంటూ లెంగ్త్ ఏమో 45 మల్టిప్లైడ్ బై డయామీటర్ 30/2 వేసుకుంటే మనకి సిగ్మా సి వస్తుంది. అది కూడా క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుంది. ఎంత వచ్చింది? ఓకే, 176.83. సో ఏమవుతుంది ఇక్కడ, డిజైన్ ఈస్ ఫెయిల్డ్. ఎందుకని, మనకి అలౌబుల్ ఏమో 120 ఇచ్చాడు, మనకేమో 176 వచ్చింది. సో ఈ థిక్నెస్ ఒకసారి రీకన్సిడర్ చేసుకోవాలి, అది చేద్దాం. థిక్నెస్ మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా క్రషింగ్ స్ట్రెస్సే వేసేస్తాం సిగ్మా సిలో, దాన్ని బట్టి టీ కడితే సరిపోతుంది. సో ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. టార్క్ ఏమో 298.41 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సి అంటే అలౌబుల్ 120 ఇంటూ టీ తెలీదు, టీ కడుతున్నాం, రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాం. లెంగ్త్ వచ్చేసరికి 45 ఇంటూ 30/2. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఎంత వచ్చిందో థిక్నెస్. ఇంటూ 10³ ఉంటుంది ఇక్కడ, మర్చిపోవద్దు.
ఎంత వచ్చింది? దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తే థిక్నెస్ 7.36 వచ్చింది. సో మనం 8 mm తీసేసుకోండి. ఓకే, సో ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, విడ్త్ కూడా 8 mm వచ్చింది, అలాగే థిక్నెస్ కూడా 8 mm వచ్చింది. సో మనకు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ చేసిన ప్రాబ్లంలో కూడా అలాగే వచ్చింది. సో అందుకని ఏం చేస్తాం అంటే ఫ్లేంజ్ కప్లింగ్లో W = T తీసేసుకున్నాం, కీది ఫర్ కీ W = T T/4 తీసేసుకున్నాం, స్క్వేర్ కీ తీసేసుకున్నాం. దాని అప్పుడు ఫెయిల్ అవ్వదు అనమాట. ఓకే, మనం ఏంటంటే బై డిఫాల్ట్ ఇది తీసేసుకున్నాం, W = T D/4 తీసేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం క్రషింగ్లో ఫెయిల్ అవటం అనే ప్రాబ్లం రాదు, రీకాలిక్యులేట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఓకే, అందుకని ఇది చేద్దాం ఈసారి నుంచి. నెక్స్ట్ ప్రాబ్లంలో అది చూద్దాం. కీ అయిపోయింది, నెక్స్ట్ చేయాల్సింది కీ అయిపోయింది, షాఫ్ట్ అయిపోయింది, కీ అయిపోయింది. నెక్స్ట్ హబ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఇలా షీర్ అవుతుంది. ఓకే, సో ఇది ఇలా ఫీడ్ కాదు, ఇలా షీర్ అవుతుంది, ఇలా షీర్ అవుతుంది, లైక్ హాలో షాఫ్ట్. సో హాలో షాఫ్ట్ డయామీటర్స్ D = 2D బై ఫార్ములా 2 × 30 = 60 mm. లెంగ్త్ ఆఫ్ ద హబ్ కూడా బై డిఫాల్ట్ 1.5D 1.5 × 30 which is 45 mm. ఓకే, సో టార్క్ సేమ్ ఫార్ములా 16 tau is equal to 16T into T/T⁴ minus T⁴. దీన్నే మనం షాఫ్ట్స్లో ఏం రాస్తాం అంటే 16T ఇది క్యాపిటల్ D ఇంటూ dq ఇంటూ 1 - k⁴ అని రాస్తాం, వేర్ k = D/D. ఇంకా ఇలా అయినా చేయొచ్చు, ఇలా ఇది కొంచెం ఈజీ, మళ్ళీ k అని ఇంకో ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కన్నా ఓకే ఇలా రాసేసుకోవడం ఈజీ. 16T into D/D⁴ minus T⁴. ఓకే, సో ఇక్కడ దీని నుంచి టౌ కట్టడమే. 16 ఇంటూ టార్క్ ఏమో 294.98.4 into 10³ diameter of hub వచ్చేసరికి 60 by 60⁴ minus 30⁴. ఎంత వచ్చింది ఇది టార్క్? ఇట్ షుడ్ బి లెస్ దాన్ అలౌబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ సిఐ హబ్ అండ్ ఫ్లేంజ్ ఈస్ 14 ఇచ్చాడు, 14 కన్నా లెస్ రావాలి. ఎంత వచ్చింది? 7.5 వచ్చిందంట. అందరికి అదే వచ్చిందా? 7.5 Nm². సో అలౌబుల్ ఏమో 14 కాబట్టి డిజైన్ ఈస్ సేఫ్, హబ్ వరకు సేఫ్. నెక్స్ట్ ఫ్లేంజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లేంజ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్ దగ్గర ఫెయిల్ అవుతుంది అన్నమాట. అది చూద్దాం. ఇది థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్. చూడమ్మా, ఒకసారి రీకాలిక్యులేట్ చేయండి, చెక్ చేయండి.
కొంతమంది 23 వచ్చింది అంటున్నారు. ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ టార్క్ ఏమో 298.41 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ క్యాపిటల్ డి. ఇందాకటిదే హబ్దే చేస్తాను నేను. ఇంటూ 60/60⁴ మైనస్ 30⁴. నేను క్యాల్కులేట్ చేసి చెక్ చేస్తాను ఒకసారి. ఇక్కడ by2 ఉంటుందమ్మా, మర్చిపోయాను. 60/2 ఉంటుంది ఈ ఫార్ములాలో. మీకు గుర్తుంటే T/J ఈజ్ ఈక్వల్ టు τ/r. ఓకే ఓకే, అది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఫార్ములా ఒకసారి చెక్ చేద్దాం. టార్క్ J వచ్చేసరికి 5/32 D/2. కరెక్టే అయిపోయింది. 23 వస్తుందా లేదా 5 వస్తుందా చూడండి, ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేయండి నాకు ఎంత వస్తుందో. ఓకే ఓకే, పై మిస్ కొట్టామా, పై వేయలేదు, అందుకని ఫార్ములాలో ఇందాక పై మిస్ అయింది. ఓకే, అందుకనే తప్పు వచ్చింది. పై వేస్తే మనకి 7.5 వస్తుంది. సో డిజైన్ ఈజ్ సేఫ్. ఓకే, సో ప్రాబ్లం హబ్ ఈజ్ సేఫ్, గొడవలేదు. నెక్స్ట్ మనం ఫ్లేంజ్కి వెళ్ళిపోదాం. ఫ్లేంజ్ వచ్చేసరికి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఫ్లేంజ్ ఈ పార్ట్ దగ్గర ఫ్లేంజ్ అవుతుంది. ఏరియా వచ్చేసరికి సర్క్యులర్గా ఇలా ఉంటుంది అన్నమాట ఏరియా. సో సేమ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ వచ్చేసరికి షియర్ స్ట్రెస్. ఇక్కడ షియర్ స్ట్రెస్ ఎంతదండి, అదే షియర్ స్ట్రెస్సే క్యాలిక్యులేట్ చేస్తాం. షియర్ ఏరియా వచ్చేసరికి దీని డయామీటర్ వచ్చేసరికి క్యాపిటల్ డి, థిక్నెస్ వచ్చేసరికి టీఎఫ్. సో πd ఇంటూ టీఎఫ్ మల్టిప్లైడ్ బై రేడియస్ వచ్చేసరికి క్యాపిటల్ D/2. ఇక్కడ డయామీటర్ ఆల్రెడీ 60 కట్టాం, టీఎఫ్ కట్ల. టీఎఫ్ ఈజ్ 0.5 ఇంటూ స్మాల్ డి ఈజ్ 30లో హాఫ్ అంటే 15 mm అన్నమాట. వేసుకుని చేస్తే టార్క్ ఏమో 298.41 ఇంటూ 10 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ 5 ఇంటూ 30 మల్టిప్లైడ్ బై 15 ఇంటూ 30/2 వేసుకుంటే టౌ వస్తుంది. ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి.
మీకు కరెక్ట్గా 14 Newton/mm² వస్తుంది. మీకు ఎంత వస్తుంది చెక్ చేయండి ఒకసారి. ఓకే 14.07 వచ్చిందంట. 14.07 వస్తే కాస్త ఎక్కువ ఉన్నట్టు అనమాట. సో థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్ కొంచెం పెంచుకోవాలి. సో 15 అయింది కాబట్టి ఏం చేద్దామంటే 1 mm పెంచినా సరిపోతుంది, మనకి ఎలవబుల్ స్ట్రెస్ రాదనమాట. 14.07 ఉంది అన్నా కానీ డిజైన్ ఫెయిల్ అవుతుంది. సో డిజైన్ ఈజ్ నాట్ సేఫ్. ఓకే ఓకే, ఇది మిస్టేక్ అయింది. క్యాపిటల్ డి కదా, ఇది 30 చేస్తాను నేను. ఇది చేస్తారు. క్యాపిటల్ డి అంటే ఎంత? క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 60. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఇది 60, డి 60, ఇది 60/2 అవుతుంది. సో టౌ ఎంత వస్తుంది? 3.51 వస్తుంది. 3.51 Newton/mm². ఓకే, సో ఇది కూడా డిజైన్ ఈజ్ సేఫ్. సో ఇది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి ఫైనల్గా మనకి మిగిలింది బోల్ట్. బోల్ట్ కూడా క్రషింగ్, షీర్ రెండు చెక్ చేస్తాం. ఏది మ్యాక్సిమం డయామీటర్ వస్తే అది తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ బోల్ట్స్ వచ్చేసరికి డయామీటర్ లెస్ దాన్ 50 అయితే మనం 4 తీసుకుంటాం. ఇక్కడ 30 mm డయామీటర్ కాబట్టి N4 తీసుకున్నాం. అండ్ డయామీటర్ కట్టాలి ఫస్ట్. ఫర్ షియరింగ్కి డయామీటర్ కడదాం. సేమ్ ఫార్ములా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. టార్క్ ఏమో 298.41 ఇంటూ 10³ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రేడియస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ పిచ్ సర్కిల్ వరకు ఇంతవరకు మనం కట్టాలి, విచ్ ఈస్ d2/2 అంటే 4d/2. 4 ఇంటూ 30 120/2 60 mm అవుతుంది. ఫోర్స్ ఏమో షియర్ స్ట్రెస్ ఆఫ్ బోల్ట్ multiplied by shear area into d2/2 that is equal to, ఇదే కట్ షియర్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు బోల్ట్ది? షియర్ స్ట్రెస్ ఆఫ్ బోల్ట్ ఈజ్ 90. It is 90 into 5/4 into d1² into 4 into d2/2 60 d2/2 అంటే 2d 60 298.41 into 10. ఫైనల్గా d1 వచ్చేస్తుంది. d1 ఎంత వచ్చింది? ఓ సారీ, 4d కాదు, ఇది 3d. 3d/2 3 into 30/2 d2 కదా, d2 కాదు d1. ఇది పిచ్ సర్కిల్ డయామీటర్. d1 ఈజ్ ఈక్వల్ టు 3d. d2 అనేది అవుట్ సైడ్ టోటల్ ఫ్లేంజ్ డయామీటర్. ఇది d2 మనం ఇదే వేసుకోవాలి. d1 ఇది d1. d1 is equal to
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3D/2. 3D ఇదేమో 90/2 అంటే ఇది 45 అవుతుంది. దాని నుంచి D1 కట్టండి, ఎంత వస్తుంది చెప్పండి. .84 వచ్చింది. సో 4.84 mm అంటే బోల్ట్ డయామీటర్ మనకి 5 mm సరిపోతుంది. ఇది షియర్కి సేమ్ సిమిలర్గా మనం క్రషింగ్ కూడా చేయాలి. ఓకే, క్రషింగ్ కూడా ఆల్మోస్ట్ సేమే, ఓన్లీ అక్కడ షీర్ ఏరియా బదులు క్రషింగ్ ఏరియా వస్తుంది. సో 298.41 ఇది ఫర్ క్రషింగ్. 298.41 into 10 cube is equal to tau of bolt 90, tau కాదుగా, క్రషింగ్ వేయాలి. క్రషింగ్ ఎంత 120 into క్రషింగ్ ఏరియా వచ్చేసరికి ఈ ఏరియా ఏదైతే మనకి ఏరియా ఉందో కనపడే ఏరియా, విజిబుల్ ఏరియా, D1 into TF into same radius D1/2. So 120 is crushing stress D1 multiplied by thickness of flange వచ్చేసరికి ఇందాక ఎంత కట్టాము 0.5 into 30 కదా, 15 into D1/2. D1 వచ్చేసరికి 90/2. దాని నుంచి D1 వస్తుంది. అంతా చెప్పండి. నాకు 3.68 వచ్చింది. 3.68 mm. 3.68 mm అంటే మనకి ఏది ఎక్కువ వచ్చింది, ఇదే ఎక్కువ వచ్చింది కాబట్టి షియర్దే తీసుకుంటాం. డయామీటర్ 5 వచ్చింది కదా, సో 5 mmదే ఫైనలైజ్ చేసుకుంటాం. 5 mmదే ఫైనలైజ్ చేసుకుంటాం. ఇది బోల్ట్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఫస్ట్ షాఫ్ట్, కీ, నెక్స్ట్ హబ్, ఫ్లేంజ్, బోల్ట్ ఇలా 1 by 1 చేసుకుంటే వెళ్తాం. వేస్తే అయిపోయినట్టు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఏం చేస్తే ఇది రికార్డ్ అవుతుంది, బ్యాక్ వెళ్ళి చూసుకోండి ఎలా చేస్తున్నాం. ఇంకేంటంటే ప్రతిదీ కూడా ఇదే ఫార్ములా అన్నమాట. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. షాఫ్ట్కి తప్ప మిగతా అన్నిటికీ కూడా టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఏరియా. క్రషింగ్కి అయినా షియర్కి అయినా ఫోర్స్ ప్లేస్లో షియర్ అయితే షియర్ స్ట్రెస్ ఇంటూ షియర్ ఏరియా వేసుకుంటాం. క్రషింగ్ అయితే ఓహో ఇక్కడ ఎన్న కూడా మిస్ చేసామా, 2 సార్లు మిస్ చేసాం. ఇక్కడ వేసాం కదా 4, ఇక్కడ వేసాం, ఇక్కడ వేయలేదు. అప్పుడు ఇంకా తక్కువ వస్తుంది. ఓకేలే, ఏదైనా షేర్ అయ్యే ఎక్కువ వస్తుంది. 5 mm ఆన్సర్ అవుతుంది. ఏదో మిస్ చేస్తా. ఓకే, నెంబర్ ఆఫ్ బోల్ట్స్ 4 అయితే మల్టిప్లై అవ్వదు కదా, తగ్గుతుంది చూడండి. డయామీటర్ ఇంకా తగ్గుతుంది. 0.98 అంత వస్తుంది. 9.8 వచ్చిందా చెక్ చేయండి. .92 వచ్చింది. ఓకే, 0.92 వచ్చింది దీని నుంచి. సో మనకి
diameter from shear A we will assume. Okay. సో ఇది ఈ ప్రాబ్లము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి ప్రొటెక్టివ్ టైప్ క్యాస్ట్ ఐరన్ ఫ్లేంజ్ కప్లింగ్ ఇచ్చాడు. ప్రొటెక్టివ్ టైప్ అంటే ఏంటంటే మీకు డయాగ్రామ్ గుర్తుంటే ప్రొటెక్టివ్ టైప్లో ఓన్లీ ఇక్కడ ఎక్స్ట్రా ఈ థిక్నెస్ వస్తుంది, ఈ థిక్నెస్ ఆఫ్ ద ఫ్లేంజ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్. అది షియర్లో కానీ క్రషింగ్లో కానీ ఇందులోనూ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, అందుకనే ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది, టీపీ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ డి. ఇదో 0.5 ఇదో 0.5. బట్ ఇది ఏ మెజర్మెంట్ రాదు. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఫస్ట్ షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, డయామీటర్, నెక్స్ట్ కీకి స్ట్రెంగ్స్ చెక్ చేస్తాం, ఫ్లేంజెస్ చేస్తాం, ఫైనల్గా బోల్డ్ చేస్తాం. అదే చేసి చూద్దాం ఒకసారి ఈ ప్రాబ్లంకి. ఓకే, ప్రొటెక్టివ్ క్యాస్ట్ ఐరన్ ఫ్లేంజ్ కప్లింగ్ అంటే అదేం కాంప్లికేటెడ్ అనుకోవద్దు. సిమిలర్ టు నాన్ ప్రొటెక్టివ్ ఆర్ అన్ప్రొటెక్టెడ్ టైపే. ఓకే, సో సేమ్ ఇక్కడ పవర్ ఇచ్చారు మనకి. పవర్ ఇక నేను డయాగ్రామ్ వేయట్లేదు, మీరే అజ్యూమ్ చేసుకోవచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు 15 కిలోవాట్స్, స్పీడ్ ఏమో 200 RPM. టార్క్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 15 ఇంటూ 10 క్యూబ్ బై 60p బై 2πn కదా, ఇంటూ పై ఇంటూ 200 చేస్తే ఎంత వచ్చింది? టార్క్ ఎంత వచ్చిందో చెప్పండి. ఇది మనకి న్యూటన్ మీటర్లో వస్తుంది. సిక్స్టీ ఇంటూ 15 బై 716.19 వచ్చింది. ఓకే, అది న్యూటన్ మీటర్లో కాబట్టి దాన్ని న్యూటన్ ఎంఎంలో మార్చుకుంటే 716.197 న్యూటన్ ఎంఎం. ఎంఎం అయితే ఇంటూ 10 క్యూబ్ వస్తుంది. to 10 cube Newton mm. ఓకే, సో టార్క్ వచ్చింది మనకి. సో టార్క్ వచ్చింది కాబట్టి ఫస్ట్ షాఫ్ట్ డయామీటర్ కట్టాలి. సో టార్క్ వచ్చింది, ఫస్ట్ షాఫ్ట్ డిజైన్ అంటే డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. షాఫ్ట్ డయామీటర్ మనకి ఫార్ములా ఉంది కదా, టౌ ఈజ్ ఈక్వల్ టు 16t/5d క్యూబ్. టార్క్ ఎంత ఇచ్చాడు? having an permissible shear stress of 40 Newton per mm square. The working stress in the bolts should not exceed 30 Newton per mm square. Shaft and key, and that the crushing stress is twice the value of its shear stress. The maximum torque is 1.25. Sorry, అసలు ముందు మనం ఏమి ఇచ్చాడో సరిగ్గా చూడలేదు. ఏమి ఇచ్చాడో రాసుకున్నాడు. పవర్ ఆర్పిఎం ఇచ్చాడు, దాని నుంచి టార్క్ వచ్చింది. ఓకే, హ్యావింగ్ అండ్ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఆఫ్ 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇవి ఏంటంటే షాఫ్ట్ యొక్క షియర్ స్ట్రెస్ షాఫ్ట్కి అంత 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. The working stress in the bolt should not exceed 30 Newton per mm square. సో బోల్ట్లో వచ్చే షియర్ స్ట్రెస్ 30 Newton per mm square దాటకూడదు. Assume that same material is used for shaft and key. షాఫ్ట్కి కీ కూడా ఇదే
కీ కూడా ఇదే మెటీరియల్ కాబట్టి సేమ్ షియర్ స్ట్రెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ assume that okay, the crushing stress is twice the value of its shear stress. ఇప్పుడు ఏంటి, షియర్ స్ట్రెస్ కావాలనుకుంటే దీనికి సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ టౌ ఆఫ్ కీ, అలాగే ఇది కూడా అంతే, సిగ్మా సి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ టౌ ఆఫ్ బోల్ట్ ఇస్తే మనకి బోల్ట్ క్రషింగ్ స్ట్రెస్, కీ క్రషింగ్ స్ట్రెస్ వస్తుంది. ఇదేమో 80, ఇదేమో 60. ఓకే, ద మ్యాక్సిమం టార్క్ ఈస్ 25% గ్రేటర్ దాన్ ద ఫుల్ లోడ్ టార్క్. ఇక్కడ వచ్చే టార్క్ కన్నా 25% ఎక్కువ వస్తుంది అంటున్నాడు ఒక్కోసారి. సో మనం ఏదైతే ఎక్కువ వచ్చిందో దీనికే డిజైన్ చేసుకోవాలి. మ్యాక్సిమం టార్క్ ఏదైతే ఉందో దానికే డిజైన్ చేయాలి. సో అందుకని ఇక్కడ టీ మ్యాక్స్ అని ఒకటి ఉంటుంది. టీ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 25% గ్రేట్ అంటే 1.25తో మల్టిప్లై చేసుకోవాలి. ఇది మీన్ టార్క్ అనుకుంది. ఓకే, ఇది మీన్ టార్క్ అయితే మ్యాక్సిమం టార్క్ 1.5 టైమ్స్ ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 895 వచ్చింది. ఇది 895.246 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, సారీ న్యూటన్ ఎంఎం, న్యూటన్. ఇప్పుడు డయామీటర్ కట్టాలి. డయామీటర్ కడితే టౌ ఆఫ్ షాఫ్ట్ ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ టార్క్ వచ్చేసరికి 895.246 న్యూటన్ ఎంఎం అయితే ఇంటూ 10 క్యూబ్ బై 5 ఇంటూ డి క్యూబ్. దీని నుంచి డి ఎంత వచ్చిందో చెప్పండి. ఎంత వచ్చింది, 48.48 వచ్చింది. అందరికి అదే వచ్చిందా, 48.48. సో మనం ఎంత తీసుకోవాలి, రౌండ్ ఆఫ్ 50 mm తీసుకోవాలి. 50 mm తీసుకుంటాం. ఓకే, షాఫ్ట్ డిజైన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కీ హబ్ ఫ్లేంజ్ ఇవి చేస్తాం 1 by 1. సో ఫస్ట్ కీకి చేద్దాం. ఇక్కడ ఏం చెప్పాను నేను ఇందాక, మనకి ఏంటంటే పద్దాక క్రషింగ్లో ఫెయిల్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు d/4 తీసేసుకుందాం అని చెప్పాను. సో 50/4 ఎంత అయింది, ఇది 12.5 mm అంటే 13 mm తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు క్రషింగ్కి షియర్కి చెక్ చేద్దాం. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్, ఫోర్స్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా, షీరింగ్ స్ట్రెస్ ఆఫ్ కీ మల్టిప్లైడ్ బై ఏరియా ఇంటూ రేడియస్. రేడియస్ కీకి ఏమవుతుంది, కీ ఎక్కడ ఉంటుంది, షాఫ్ట్ డయామీటర్ దగ్గర ఉంటుంది కాబట్టి మనకి టౌ ఆఫ్ కీ అంతా సేమ్ యాజ్ షాఫ్ట్ విచ్ ఇస్ 40 మల్టిప్లైడ్ బై ఏరియా వచ్చేసరికి
డబ్ల్యూ ఇంటూ ఎల్. డబ్ల్యూ ఏమో 13, ఎల్ వచ్చేసరికి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 50, 75 ఇంటూ ఆర్ రేడియస్ డయామీటర్ బై 2 is 50/2. ఓకే, సారీ టౌ ఆఫ్ కీయే మనం కట్టాలి, టౌ అలౌబులా కాదని. టార్క్ ఆల్రెడీ వచ్చింది ఇందాక, ఎంత వస్తుంది 7 895 246, 895 46. దీని నుంచి టౌ కట్టండి. టౌ ఎంత వచ్చింది చెప్పండి. $36.72 వస్తుంది. అందరికీ అదే వచ్చింది. ఓకే, సో 36.72 Nm². అలౌబుల్ ఎంత 40 కాబట్టి ఓకే, పాస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్రషింగ్ చూసుకుంటే సేమ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్రషింగ్ స్ట్రెస్ మల్టిప్లైడ్ బై క్రషింగ్ ఏరియా వచ్చేసరికి T/2 ఇంటూ ఎల్ ఇంటూ రేడియస్. సో సిగ్మా సి కట్టాలి 895. థిక్నెస్ వచ్చేసరికి 13/2 ఇంటూ లెంగ్త్ 75 ఇంటూ రేడియస్ 50/2. దాని నుంచి సిగ్మా సి వస్తుంది, అది కూడా క్యాల్కులేట్ చేయి. ఎంత వచ్చింది? $18.36 కాదు, డబల్ వస్తుంది దానికి. ఎంత? 73.45 వచ్చింది. 73.45 Nm². అలౌబుల్ ఎంత? 80. ఓకే, ట్వైస్ ఆఫ్ షియర్ స్ట్రెస్ కాబట్టి 80 కాబట్టి ఇది కూడా సేఫ్. సో డిజైన్ ఈజ్ సేఫ్. ఈసారి కీ ఫెయిల్ అవ్వాలి, ఎందుకని మనం థిక్నెస్ కూడా విడ్త్తో సమానంగా తీసేసుకున్నాం కాబట్టి డిజైన్ ఫెయిల్ అవ్వాలి. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మీరు ముందే చేసేసుకుంటే మనకి టైం వేస్ట్ అవ్వదు ఎగ్జామ్లో, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది, ఈజీ కానీ ఎక్కువ టైం పడుతుంది ప్రాబ్లం చేయడానికి. ఓకే, నెక్స్ట్ హబ్. టార్క్ వేరే అయిపోయింది 895 246. డయామీటర్ ఏమో 50. అంతే కదా. హబ్ డయామీటర్ ఏమో 2D కదా, అంటే 100 mm. లెంగ్త్ వచ్చేసరికి 1.5D, 5 into 50 75 mm. ఓకే, సో హబ్ ఈజ్ ఏ హాలో షాఫ్ట్కి టార్క్ ఈజ్ ఈక్వల్ టు 16T ఇంటూ D, క్యాపిటల్ D బై పై ఇంటూ D⁴ మైనస్ D⁴. టార్క్ ఏమో 895
246 into diameter of the hub 100 by 100 power tau is equal to 100 into d power 4. Okay. Tau is equal to 5 into 100 power 4 minus 50 power 4. వేసుకుంటే ఎంత వచ్చిందో చూడండి, క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. $4.86 వచ్చింది. ఓకే, 4.86. అలౌబుల్ ఎంత? అలౌబుల్ వచ్చేసరికి మనకి ఇచ్చింది 14 కాబట్టి డిజైన్ ఈజ్ సేఫ్. డిజైన్ ఆఫ్ హబ్ ఈజ్ సేఫ్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేంజ్ చూద్దాం. ఫ్లేంజ్కి వచ్చేసరికి మనకి థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ కావాలి, విచ్ ఇస్ 0.5 into d, 0.5 into 50, 25 mm. 0.5 into 50, 25 mm. సేమ్ షియర్ ఏరియా వేసుకోవాలి మనం ఇక్కడ. టార్క్ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ షియర్ ఏరియా ఇంటూ రేడియస్ క్యాపిటల్ D by 2. షియర్ స్ట్రెస్ కట్టాలి మనం. టార్క్ వచ్చేసరికి 895, 246. ఏరియా వచ్చేసరికి హబ్ ఇది మనకి ఫ్లేంజ్ అనుకుంటే ఇది కదా బ్రేకేజ్, ఇది వేసుకోవాలి. ఇదేమో TF, ఇదేమో క్యాపిటల్ D. సో πD ఇంటూ TF ఇంటూ D by 2. D అంతా ఇక్కడ 100. క్యాలిక్యులేట్ చేస్తే మనకి టౌ వస్తుంది. TF వచ్చేసరికి 25, D by 2, 100 by 2, 895 టౌ వస్తుంది. దీని నుంచి చేయండి, ఎంత వచ్చింది చెప్పండి. $2.27 వచ్చిందంట. వరకు అదే వచ్చిందా? ఓకే, 2.279 అంటే 28 Nm². 14 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఫ్లేంజ్ కూడా సేఫ్. నెక్స్ట్ మనకి మిగిలింది బోల్ట్ చేస్తే అయిపోద్ది. సో నెంబర్ ఆఫ్ బోల్ట్స్ 4 తీసుకుందాం. డయామీటర్ 50 కదా, 4 తీసుకుందాం. డయామీటర్ 50 కాబట్టి 4 తీసుకుందాం. డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ కట్టాలి ఫర్ షియర్ యాజ్ వెల్ యాజ్ క్రషింగ్. 2 చేసేద్దాం, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, షియర్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి సేమ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ అంటే షియర్ స్ట్రెస్ మల్టిప్లైడ్ బై షియర్ ఏరియా ఇంటూ రేడియస్ వచ్చేసరికి
పిచ్ సర్కిల్ డయామీటర్ అవుతుంది D1/2. D1 అంటే ఎంత? 3D కదా, 3D 3 × 50 విచ్ ఈస్ 150 mm. సో టౌ ఏమో ఎంత? టౌ ఎంత ఇచ్చాడు? షియర్ స్ట్రెస్ ఆఫ్ బోల్ట్ ద వర్కింగ్ స్ట్రెస్ ఇన్ ద బోల్ట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 mm ఇచ్చాడు. 30 ఇంటూ ఏరియా, షీర్ ఏరియా అంటే నెంబర్ ఆఫ్ బోల్ట్స్ వేసుకోవాలి ఫస్ట్. n ఇంటూ 5/4 ఇంటూ D1². D1 అంటే డయామీటర్ ఆఫ్ ద బోల్ట్, క్యాపిటల్ D1 అంటే డయామీటర్ ఆఫ్ పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ ద బోల్ట్స్ 50/2. n ఏమో ఇక్కడ 4. టార్క్ వచ్చేసరికి 895,246 న్యూటన్ mm. దాని నుంచి మనకి D1 వస్తుంది. కట్టండి వచ్చింది చెప్పండి. $7.95 అంటున్నారు, కాదు 11.25 వచ్చింది నాకు, అందరికీ అదే వచ్చింది. 11.25 mm అంటే 25 mm అంటే అప్రాక్సిమేట్గా 12 mm. డయామీటర్ ఆఫ్ ద బోల్ట్ మనం M12 బోల్ట్ తీసుకోవాలి ఫర్ ఫ్లేంజ్ కప్లింగ్. ఓకే, నెక్స్ట్ క్రషింగ్ చేస్తే అయిపోతుంది మనది. సో సేమ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు క్రషింగ్ స్ట్రెస్ ఇంటూ క్రషింగ్ ఏరియా. ఇక్కడ క్రషింగ్ ఏరియా వచ్చేసరికి TF ఇంటూ D1 మల్టిప్లైడ్ బై n ఇంటూ D1/2. సో టార్క్ ఏమో 895,246. క్రషింగ్ స్ట్రెస్ అంత ఇచ్చేటట్టు ట్వైస్ అన్నాడు కాబట్టి 30 × 260 ఇంటూ TF ఎంత వచ్చింది అందాక? 0.5 ఆఫ్ D కదా, 25 మల్టిప్లైడ్ బై D1 ఇంటూ n 4 ఇంటూ D1/2 అంటే 150. దీని నుంచి మనకి D1 వస్తుంది. ఎంత వచ్చింది నాకైతే? 1.99 mm అంటే 2 mm వచ్చింది. సో ఇది దీనికన్నా ఇదే ఎక్కువ ఉంది కాబట్టి విల్ సెలెక్ట్ M12 బోల్ట్. ఓకే, M12 బోల్ట్ అన్నీ మనం కవర్ చేసాం. షాఫ్ట్, కీ, హబ్, ఫ్లేంజ్, బోల్ట్ ఆ 5 చేసేస్తే మనకి అయిపోయినట్టు. డిజైన్ ఆఫ్ ఫ్లేంజ్ ఈస్ కంప్లీటెడ్. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మనకి షియర్ స్ట్రెస్ ఇండ్యూస్ అవ్వదమ్మా. ప్రొటెక్టివ్ ఫ్లేంజ్లో ఉండే పైన కవరు, ఇది ప్రొటెక్టివ్ ఫ్లేంజ్ అన్న థిక్నెస్ ఆఫ్ ప్రొటెక్షన్ అని వస్తాం. టీపీ కూడా 0.5 × 25 వేసేస్తే మనకి 12.5 ఆర్ 13 mm ఆఫ్ ఫ్లేంజ్ పైకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ప్రొటెక్షన్ ఫర్ బోల్ట్ హెడ్స్. ఇది ఇక్కడ ఉంది కదా, TP 0.5 × D అంటే ఇది 12.5 mm ఆర్ 13 mm. ఇక్కడ ఎలా ప్రొటెక్షన్ ఇస్తాం. ఓకే, ఇది ఏ షియర్కి ఇన్వాల్వ్ అవ్వదు. జస్ట్ మనం ప్రొటెక్షన్ యొక్క థిక్నెస్సే క్యాలిక్యులేట్ చేసి డైమెన్షన్ ఇస్తాం. మీరు గీసినప్పుడు కూడా ప్రొటెక్టివ్ టైపే ఫ్లేంజ్ కప్లింగ్ గీయాలి. ఓకే, ఇది వాళ్ళ ఇక్కడ క్లాస్ ఆపుతున్నాను. ఇలా మీకు ప్రతిరోజు ఈవినింగ్ 7 to 8 క్లాస్ చెప్తాను. ఓకే, ఆపేస్తున్నాను స్ట్రీమింగ్.